గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో ఎక్కడ వరకు అయిందమ్మా? ఏ చాప్టర్ చెప్తున్నాం మనం? కన్స్ట్రక్షన్ ఆఫ్ కోఆర్డినేటర్స్ థర్డ్ చాప్టర్ చెప్పుకుంటున్నాం. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ సమ్ చేస్తాం, డయాగ్రామ్ గీస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ రాయాలి. ఓకేనా? నేను రాస్తాను చూడండి. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. ఫస్ట్ పాయింట్ ఏం డ్రా చేసాం చూడండి అమ్మ. ఫస్ట్ డయాగ్రామ్లో ఏం చేసాం? ఫస్ట్ పీక్యూ డ్రా ఎ లైన్ సెగ్మెంట్. డ్రా ఎ లైన్ సెగ్మెంట్. పీక్యూ ఈక్వల్ టు ఎంతమ్మా? 4.5 సెంటీమీటర్స్. ఓకేనమ్మా? సెకండ్ పాయింట్ తర్వాత ఏం చేస్తాం? డ్రా ఎ రే. డ్రా ఏ రే. క్యూ దగ్గర కదమ్మా మనం పెడతాం ప్రొట్రాక్టర్. సో QX మేకింగ్ ఎన్ యాంగిల్. మేకింగ్ ఎన్ యాంగిల్. యాంగిల్ ఏంటది? యాంగిల్ PQR. PQX రాసుకుందాం. ఈక్వల్ టు 120 degrees విత్ ఏంటమ్మది? లైన్ సెగ్మెంట్. విత్ ఇది లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చేస్తాం చెప్పండి అమ్మా? విత్ క్యూ యాజ్ సెంటర్. క్యూని సెంటర్ పాయింట్ చేసుకున్నాం. విత్ క్యూ యాజ్ సెంటర్. క్యూని సెంటర్ చేసుకుని రేడియస్ అని తీసుకున్నామమ్మా. RS ఈక్వల్ టు RS కాదు ఏంటిది? QR ఎంతమ్మది? QR ఈక్వల్ టు 5.2 సెంటీమీటర్స్ రేడియస్. 5.2 centimeters radius. An arc. Draw an arc. Draw an arc to intersect. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుందామా? టు ఇంటర్సెక్ట్స్ ఏంటది? QX రే మీద. అర్థమవుతుందా? రే ఎట్ R దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ విత్ R యాజ్ సెంటర్. ఎంత ఇప్పుడు? RS 5.5 సెంటీమీటర్స్. రేడియస్ సెంటీమీటర్స్ రేడియస్. డ్రా ఎన్ ఆర్క్. సో ఒక ఆర్క్ కొట్టాం అక్కడ. ఓకేనమ్మా? నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. ఇప్పుడు ఏం చేస్తారు? విత్ P యాజ్ సెంటర్. P యాజ్ సెంటర్. ఎంతమ్మది? PS ఎంత అక్కడ? PS ఈక్వల్ టు ఎంతమ్మా? 4 సెంటీమీటర్స్ రేడియస్. డ్రా ఎన్ ఆర్క్. డ్రా ఎన్ ఆర్క్. ఇంటర్సెక్ట్. ప్రీవియస్ ఆర్క్ ఉంది కదమ్మా. ఏంటిది ఆర్కు? ఏంటది? RS కదా. ప్రీవియస్ ఆర్క్. ఇంటర్సెక్ట్ ప్రీవియస్ ఆర్క్. ఎట్ ఎస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ జాయిన్. ఏం జాయిన్ చేస్తాం చెప్పండి? ఏం జాయిన్ చేస్తాం? RS కామా PS. నౌ క్వాడ్రిలేటరల్. PQRS ఈజ్ ఫార్మ్డ్. ఇవే స్టెప్స్ అమ్మ. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇవే స్టెప్స్ రిపీట్ అవుతుంటాయి మనకి. ఎక్సర్సైజ్ 1, 2, 3 కదా. అర్థమవుతుందా? ఎక్కడ రేడియస్ తీసుకుని ఆర్క్ కొడుతున్నాము, ఎక్కడ మేకింగ్ అనే యాంగిల్ తీసుకుని యాంగిల్ ఫామ్ చేస్తున్నాం, ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి మ్యాక్సిమం. అర్థమవుతుందా? ఈ స్టెప్స్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే అన్నింటి స్టెప్స్ మీరే రాసేచ్చు. ఓకేనా? సో ఇది ఈ సమ్.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి అమ్మా. కన్స్ట్రక్టెడ్ ప్యారలాగ్రామ్ ఏబి 5 సెంటీమీటర్స్, బీసీ 3.5 సెంటీమీటర్స్, యాంగిల్ ఏ 60 డిగ్రీస్. సో ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి ప్యారలాగ్రామ్లో ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆపోజిట్ సైడ్స్ తీసుకుని యాంగిల్స్ ఇది యూజ్ చేసుకుని వాడు ఇచ్చిన యాంగిల్ యూజ్ చేసుకుని 5 మెజర్మెంట్స్ వస్తాయి కదా. వాడు 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చాడు. 2 సైడ్స్ మీన్స్ మనకి ప్యారలాగ్రామ్లో ఎన్ని సైడ్స్ అవుతాయి అప్పుడు అయ్యి 4 సైడ్స్ అవుతాయి, ఎందుకని ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. సో ఒక యాంగిల్ ఈ 4 సైడ్స్ ఒక యాంగిల్ యూజ్ చేసి డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.1 ఫస్ట్ ఫార్మ్లో ఫస్ట్ సమ్ ఏంటంటే సేమ్ యాజ్ ఇస్ ఇదే మోడల్, ఎగ్జాంపుల్ 1 మోడల్. తర్వాత సేమ్ సెకండ్ సమ్ కూడా అదే మోడల్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి అమ్మ, ప్యారలాగ్రామ్ అన్నాడు అంటే నేను ఇప్పుడు చెప్పేది మీరు చేసే ఎగ్జాంపుల్ 2 రెండు ఒకటే, అర్థమవుతుందా? రెండు ఒకటే. ఎక్సర్సైజ్ ఎంతమ్మా? ఎక్సర్సైజ్ 3. సీజమ్ చూడండి అమ్మా, ఏంటది? PQ ఈక్వల్ టు ఎంతమ్మా? 4.5 సెంటీమీటర్స్. QR ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. యాంగిల్ PQR ఈక్వల్ టు 60 డిగ్రీస్. ముందు రఫ్ డయాగ్రామ్ డ్రా చేయాలి, అవునా? సో రఫ్ డయాగ్రామ్ వచ్చి మనకి ఎలా ఉంటుందమ్మా? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి PQRS. ఓకేనా. ఇప్పుడు ఇది రఫ్ డయాగ్రామ్. PQ ఎంతమ్మా? 4.5 సెంటీమీటర్. QR ఎంత? 3 సెంటీమీటర్. ఆటోమేటిక్గా PQ ఈక్వల్ టు ఏమవుతుంది? SR అవుద్ది. PQ ఈక్వల్ టు SR ఈక్వల్ టు ఎంత రాయాలి ఇప్పుడు? 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ QR ఈక్వల్ టు SP ఈక్వల్ టు SP ఈక్వల్ టు ఎంత రాయాలమ్మా? 3 సెంటీమీటర్స్. సో ఇంకోటి ఏంటి? యాంగిల్ PQR ఈక్వల్ టు 60 డిగ్రీ. సో 5 మెజర్మెంట్స్ సరిపోయినాయి ఇప్పుడు మనకి. ఓకేనమ్మా. ఇప్పుడు ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ గీస్తాం. యాంగిల్ PQR ఇచ్చి 60 డిగ్రీస్ అన్నాడు. ఓకే, ఇది రఫ్ డయాగ్రామ్ ఓన్లీ, అర్థమవుతుందా మీకు? యాంగిల్ 60 డిగ్రీస్ అంటే ఇలా ఉన్నది 90 ఉంటుంది, 60 డిగ్రీస్ అంటే ఏ విధంగా వస్తుంది అంటే రఫ్ డయాగ్రామ్ అటు సైడ్కి వస్తుంది. అంటే మీకు ఈ విధంగా వస్తుంది. 60 డిగ్రీస్ అంటే ఇక్కడ ఉంటుంది 60 డిగ్రీస్, అర్థమవుతుందా? నేను రఫ్ డయాగ్రామ్ కాబట్టి ఇలా గీసాను, మీరు గీస్తే ఇంచుమించు డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ట్రై చేయండి. ఫస్ట్ PQ ఈక్వల్ ఎంతమ్మా? ఇక్కడ PQ ఎంతమ్మా? 4.5 సెంటీమీటర్స్. లైన్ సెగ్మెంట్ గీస్తారు. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ పెడతారు. PQR ఎంతమ్మది? 60 డిగ్రీస్. ప్రొట్రాక్టర్ పెడతారు 60, ఇంచుమించు ఇలా ఎక్కడ వస్తుంది. దీన్ని స్కేల్ తీసుకుని ఇలా ఎక్స్టెండ్ చేస్తారు, అర్థమవుతుందమ్మా? స్కేల్ తీసుకుని ఇలా ఎక్స్టెండ్ చేస్తారు. ఇది 60 డిగ్రీస్. అయితే దీనికి ఒక రే కాబట్టి ఇది X అనుకోండి, ఓకేనా? ఇప్పుడు Qని సెంటర్ పాయింట్ చేసుకుని QR ఎంతమ్మా? 3 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి 3 సెంటీమీటర్స్ ఒక ఆర్క్ కొట్టింది, ఇలా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమొచ్చిందమ్మా? R అని లెటర్ వచ్చింది. R సెంటర్ పాయింట్ చేసుకుని RS ఎంత చూడండి అమ్మ? RS ఎంత? 4.5 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఒక ఆర్క్ కొడతారు ఇలా, ఓకేనా. నెక్స్ట్ Pని సెంటర్ పాయింట్ చేసుకుని ఎలా వస్తుంది? Pని ఎంత? PQ కాదు, ఏంటిది? PS ఎంతమ్మా? 3 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి 3 సెంటీమీటర్ ఆర్క్ కొడతారు ఇలా. సో ఇక్కడ వచ్చిన లెటర్ ఏంటమ్మా? ఇది S. దీన్ని ఇలా కలుపుతారు. నాకు కాబట్టి ఎలా వచ్చింది? చేతితో కాబట్టి గీసాను కాబట్టి మీకు కరెక్ట్గా వస్తుంది డయాగ్రామ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎలా గీయాలని చెప్తాను మీకు, అంతే. చేతితో గీసాం కాబట్టి అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏం చేస్తారు? PQ గీసుకుంటాం. PQ ఈక్వల్ 4.5 సెంటీమీటర్. నెక్స్ట్ యాంగిల్ పెడతారు, 60 డిగ్రీస్ పెట్టి డ్రా చేస్తే దాన్ని రే కిందకి రాసుకుని ఇక్కడ X అని పెడతారు, ఇక్కడ R అని వస్తుంది. R అని ఎలా వస్తుంది? ఇప్పుడు Qని సెంటర్ పాయింట్ చేసుకుని QR ఎంత ఉందో చూసుకుంటాం. QR ఎంత? 3 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి QRకి ఒక ఆర్క్ కొడతాం, సో R అనేది వస్తుంది. ఇప్పుడు Rని సెంటర్ పాయింట్ చేసుకుని RS ఎంతో చూస్తారు. RS ఎంతమ్మా? 4.5 సెంటీమీటర్స్తో ఆర్క్ కొడతారు ఇలా, ఓకేనా. నెక్స్ట్
పీని సెంటర్ పాయింట్ చేసుకుని పిఎస్ ఎస్ కాబట్టి 3 సెంటీమీటర్స్ ఆర్క్ కొడతారు. ఈ 2 ఆర్క్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది ఎస్ అంటాం. అప్పుడు జాయిన్ చేస్తాం. ఈ విధంగా వస్తుంది డయాగ్రామ్. అంటే డయాగ్రామ్ ఈ విధంగా కాదు, అర్థమవుతుందా? ఎలాగో ప్రాసెస్ అని మీకు చెప్పాను, చేతితో గీసాను కాబట్టి ఈ విధంగా వచ్చింది. మీకైతే ఇంకా నీట్గా వస్తుంది. ఓకేనా? ట్రై చేయండి అమ్మా. చూడమ్మా, డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది. కనిపిస్తుందా? ఓకేనా? డ్రా చేస్తే ఈ విధంగా వస్తుందమ్మా అందరికీ. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇవి చూసి రాసుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా. డిహెచ్ రాంబస్ ఏటీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ యాంగిల్ ఎంఏటీ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అనడమ్మా. సో రాంబస్లో ఇంచుమించు మనకి ఏం చెప్తున్నాం అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ తీసుకుని, ఒక సైడ్ ఉంది కాబట్టి ఏటీ ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ 3 సైడ్స్ ఈక్వల్ అని రాసుకుని, ఒక యాంగిల్ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ ఫామ్ చేసుకుని దాని నుంచి టోటల్గా ఎన్ని మెజర్మెంట్స్ అయినాయి అమ్మా? 5 మెజర్మెంట్స్ అయినాయి. ఈ 5 మెజర్మెంట్స్ యూజ్ చేసుకుని ఏం డ్రా చేయాలి? రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ నేను రెక్టాంగిల్ చెప్తున్నాను చూడండి అమ్మా. ఈ సమ్ రెక్టాంగిల్ ఏమేంటి? ఫ్లాట్ కదమ్మా. సో ఇచ్చిన మెజర్మెంట్స్ ఎఫ్ఎల్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఎల్ఏ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. రెక్టాంగిల్ చూడండి అమ్మా. ముందు రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాం ఇలా. ఇలా ఇది 5 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయమ్మా? ఈక్వల్గా ఉంటాయి. సో ఎఫ్ఎల్ ఈక్వల్ టు టీఏ, ఎఫ్ఎల్ ఈక్వల్ టు ఏటీ లేదా టీఏ ఏదైనా నో ప్రాబ్లం. ఎంతమ్మా? 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎల్ఏ ఈక్వల్ టు టీఎఫ్ ఆర్ ఎఫ్టీ ఎంతమ్మా? 3 సెంటీమీటర్. సో 4 మెజర్మెంట్స్ వచ్చినాయమ్మా. మరి రిమైనింగ్ ఇంకో మెజర్మెంట్ కావాలి మనకి. సో ఈ రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ వచ్చి ఎంత ఉంటుందంటే అమ్మా 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు 90 90 90 90 స్క్వేర్లో ఒకటి, రెక్టాంగిల్ ఒకటి. ఇప్పుడు ఏ యాంగిల్ తీసుకున్నా నో ప్రాబ్లం. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు, అది యాంగిల్ ఏ కాదు, ఇదేంటి ఫస్ట్ ఎఫ్ అని రాసుకోండి. యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు, యాంగిల్ ఎల్ ఈక్వల్ టు, యాంగిల్ ఏ ఈక్వల్ టు, యాంగిల్ టీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అమ్మ. ఎనీ యాంగిల్ తీసుకోవచ్చు మీరు, అర్థమవుతుందా? ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్, రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. సో మనకి లైన్ సెగ్మెంటు ఎఫ్ఎల్ తీసుకున్నాం కాబట్టి ఎఫ్ అని తీసుకోవచ్చు, ఎల్ అని తీసుకోవచ్చు. సో చేసిన 2 సమ్స్ మనకి ఈజీగా రైట్ సైడ్ యాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఎల్ అని తీసుకోండి, ఈజీగా ఉంటుంది మనకు కూడా. అప్పుడు ఏం తీసుకుంటే యాంగిల్ ఎల్ తీసుకుందాం ఇందులో. ఓకేనమ్మా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఎఫ్ఎల్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఎఫ్ఎల్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ గీస్తాం. ఓకేనా? నెక్స్ట్ యాంగిల్ ఎల్ అంటే అని చెప్తున్నామమ్మా, ఇక్కడ మనం 90 డిగ్రీస్ చెప్తున్నాం. ప్రొట్రాక్ట్ పెడతారు, 90 డిగ్రీస్ ఇలా ఉంటుంది, స్ట్రైట్గా వస్తుంది. దీన్ని ఇలా ఎక్స్టాండ్ చేస్తారు, ఇది ఎక్స్ అనండి అమ్మ. ఓకేనా? ఇప్పుడు ఎల్ పైన లెటర్ ఏంటిదో ఎల్ఏ అంతే చూడండి అమ్మ, 3 సెంటీమీటర్స్. సేమ్ ఎల్ని సెంటర్ పాయింట్ చేసుకుని ఆర్క్ కొడతాం, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన లెటర్ ఏంటమ్మా? ఇది ఏ. ఓకేనమ్మా? సో ఈ రే మీద మన ఓన్లీ 1 ఆర్క్ మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏ అనేది ఫామ్ అయ్యింది రే మీద. నెక్స్ట్ ఏకి అడ్ సైడ్ ఏమి వస్తుందమ్మా? ఏటీ అంటే టీ అనే పర్లేదు, ఏటీ అనే పర్లేదు. ఎంతది? 5 సెంటీమీటర్స్. ఏని సెంటర్ పాయింట్ చేసుకుని 5 సెంటీమీటర్స్ తీసుకుని రౌండర్తో ఒక ఆర్క్ కొడతాం, ఇలా వస్తుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ ఎఫ్ని సెంటర్ పాయింట్ చేసుకుని ఎఫ్టీ ఎంత చూడండి అమ్మా. ఎఫ్టీ అన్న టీఎఫ్ అన్న ఒకటే, 3 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి 3 సెంటీమీటర్స్ ఆర్క్ కొట్టండి, ఇక్కడ 2 ఆర్క్స్ వస్తాయి. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ ఇంటర్సెక్ట్ అయిన దానికి లెటర్ ఏంటమ్మా? నేమ్ టీ. అది ఇప్పుడు జాయిన్ చేస్తాం ఇలాగా. ఓకేనా? నేను చేతితో గీసిన కూడా ఇంచుమించు స్క్వేర్లా కనబడుతుంది, కానీ ఇది రెక్టాంగిల్. మీకు ఎగ్జాక్ట్లీ ఈ షేప్లో రెక్టాంగిల్లా కనిపిస్తుంది. అర్థమవుతుందమ్మా? ఇది సమ్. సో ఇది 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్. ఇది 90 డిగ్రీస్ యూజ్ చేస్తాం. ఓకేనమ్మా? ఇది ట్రయాంగిల్ ఫామ్ అవ్వడం. ఓకేనా?
ఓకేనమ్మా. ఈ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇవ్వండి. ఫస్ట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఎఫ్ఎల్ తీసుకున్నాం 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ డ్రా ఏ రే యాంగిల్ యూజ్ చేస్తాం. ఎంత? ఎల్ దగ్గర 90 డిగ్రీస్ పెట్టి యూజ్ చేస్తాం. ఇదిలా ఎక్స్టెండ్ చేసాం. దీన్ని ఎక్స్ అనుకుని ఒక రే అనుకున్నాం. నెక్స్ట్ ఎల్ని సెంటర్ పాయింట్ చేసుకుని ఎల్ఏ 3 సెంటీమీటర్స్ ఆర్క్ కొట్టాం. సో ఇక్కడ ఏనే లెటర్ వచ్చింది. నెక్స్ట్ ఏని ఏం చేసాం? సెంటర్ పాయింట్ చేసుకుని ఏటీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ డ్రా ఎన్ ఆర్క్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎఫ్ అనేది సెంటర్ పాయింట్ చేసుకుని ఎఫ్టీ 3 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుని ఇక్కడ ఒక ఆర్క్ కొట్టాం. సో ఇంతకుముందు గీసుకున్న ప్రీవియస్ ఆర్క్ ఈ ఆర్క్ ఏమని ఇంటర్సెక్ట్ చేసుకుని ఎక్కడమ్మా? టీ దగ్గర. అప్పుడు ఏం చేస్తాం? జాయిన్ ఎఫ్టీ ఏటీ జాయిన్ చేసాం. సో మనకు కావాల్సిన రెక్టాంగిల్ ఎఫ్ఎల్ ఏటీ అనేది ఫామ్ అయింది. ఓకేనా? చూడమ్మా, డ్రా చేస్తే ఇది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? రెక్టాంగిల్. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి ఒకసారి అమ్మ. ఏంటది నెక్స్ట్ సమ్? ఎఫ్ సమ్ చూడండి అమ్మ. ఎఫ్ ఏంటమ్మది? ఇది కూడా హెచ్డబ్ల్యూ చేసుకోండి అమ్మా. ఎలా చేయాలని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లూడో స్క్వేర్ అన్నాడు. నేమ్ వచ్చేమన్నాడమ్మా? లూడో అన్నాడు. ఇదిగోండి స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కదమ్మా. సో ఈ విధంగా ఉందనుకోండి. లూడో ఈచ్ సైడ్ అంత అన్నాడు. ఎల్యూ ఈక్వల్ టు యూడి ఈక్వల్ టు డిఓ ఈక్వల్ టు ఓఎల్ ఈక్వల్ టు ఎంతమ్మది? 4.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇచ్చింది ఏంటిది? ఎల్యూ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి మనం ఈ విధంగా రాసుకున్నాం. ఎనీ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ కూడా. అర్థమవుతుందమ్మా? సో మనకి రైట్ సైడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎల్యూకి ఇది తీసుకోండి. అంటే ఫస్ట్ యాంగిల్ ఓ ఈక్వల్ టు యాంగిల్ ఎల్ ఈక్వల్ టు యాంగిల్ యూ ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో మనకి యూ ఈక్వల్ దగ్గరగా ఉంది కాబట్టి యాంగిల్ ఎల్యూడి ఈక్వల్ టు 90 డిగ్రీస్ తీసుకున్నాము. తీసుకుని 4 సైడ్స్ ఒక యాంగిల్ ఇది డ్రా యూజ్ చేసుకుని స్క్వేర్ డయాగ్రామ్ వస్తుంది. ఓకేనమ్మా. స్టెప్స్ ఇంచుమించు ఇవే స్టెప్స్ ఉంటాయి. నేమ్స్ చేంజ్ అవుతాయి అంతే. ఓకేనమ్మా. ఈ సమ్ కూడా హోంవర్క్ చేసుకోండి. రిమైనింగ్ ఎక్సర్సైజ్ చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం, టుమారో చూద్దాం. ఓకేనమ్మా.